ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా గ్రూప్ బిలో జరిగిన మొదటి మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు ఆరంభం నుండి కూడా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా దుమ్ములేపే పర్ఫార్మెన్స్తో రాణించి 107 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయింది. ముఖ్యంగా జట్టు స్పిన్నర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మొదటి బ్యాటింగ్లో రాణించి భారీ స్కోరు చేశారు. దక్షిణాఫ్రికా దూకుడు చూస్తుంటే ఆ జట్టు ఈ ప్రపంచ కప్లో మిగతా జట్లకు చుక్కలు చూపించేలా కనపడుతోంది. కాబట్టి ఆ జట్టును ఎవరూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు అతి భారీ తేడాతో విజయం సాధించడంతో 2 పాయింట్స్ సాధించడమే కాకుండా 2 గ్రూప్స్లో అన్ని జట్ల కంటే అత్యధిక నెట్ రన్ రేట్ కూడా సాధించి మంచి స్థితిలో ఉంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ టోనీ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే షాక్ నుండి తేరుకుంటూ ఓపెనర్ రియాన్ రికిల్టన్, వన్ డౌన్ బ్యాటర్ తెంబా బావుమా ఇద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 144 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేయడానికి గట్టి పునాది వేశారు. ఇదే క్రమంలో బావుమా 58 పరుగులు చేసి అవుట్ అవ్వగా రికిల్టన్ ఏకంగా సెంచరీ సాధించి 103 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. 2 కీలక వికెట్లు పోయినా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్లో వాండర్ డస్సన్ 52 పరుగులు చేయగా మార్కరం కేవలం 36 బంతుల్లోనే 144 స్ట్రైక్ రేటుతో 52 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా మార్కరం నిలిచాడు. ఈ మ్యాచ్లో మార్కరం కేవలం 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ అందుకున్నాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 4 దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఒక మ్యాచ్లో 4 ఆటగాళ్లు ఒక ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీ సాధించడం ఇది రెండోసారి. గతంలో 2017లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలా ఒకసారి జరిగింది. ఈ మ్యాచ్లో మార్కరం చివరి వరకు అజేయంగా నిలవగా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్లో డేవిడ్ మిల్లర్ 14 పరుగులు, మార్కో జాన్సన్ గోల్డెన్ డకౌట్ అయ్యి నిరాశపరిచారు. అయితే చివరిలో వచ్చిన ముల్డర్ కేవలం 6 బంతుల్లోనే 12 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి ఏకంగా 315 పరుగులు చేసి భారీ స్కోరు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఈ మ్యాచ్లో అంత ఎక్కువ ప్రభావం చూపించినట్లయితే కనిపించలేదు. మహమ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టగా అజ్మతుల్లా, ఫారూఖీ, నూర్ అహ్మద్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆఫ్ఘన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్లో 1 వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏ దశలో కూడా దక్షిణాఫ్రికా జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆరంభం నుండి కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించారు. దీంతో ఓపెనర్ల దగ్గర నుండి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వరకు అందరూ కూడా 20 పరుగుల మార్కును కూడా దాటలేక పెవిలియన్కు క్యూ కట్టారు. ఓపెనర్లు రహ్మనుల్లా గర్బాజ్ 10 పరుగులు, ఇబ్రహీం జద్రాన్ 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. దీంతో ఆఫ్ఘన్ జట్టుకు మంచి ఆరంభమైతే లభించలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో రహ్మద్ షా మినహా మిగతా బ్యాటర్లు అందరూ కూడా 20 పరుగుల మార్కును కూడా అందుకోలేక అవుట్ అయిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్కు ఓటమి అనివార్యమైంది. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో 1 బ్యాటర్ కూడా 20 పరుగుల మార్కును అందుకోలేకపోయినా రహ్మద్ షా మాత్రం ఒంటరి పోరాటం చేసి చివరి వరకు క్రీజులో నిలిచి 90 పరుగులు చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు. రహ్మద్ షా ఒంటరి పోరాటం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు 208 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యి పరువు కాపాడుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 3 వికెట్లు పడగొట్టగా లుంగి ఎంగిడి, ముల్డర్ చెరొక 2 వికెట్లు, కేశవ్ మహారాజ్, మార్కో జాన్సన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.